మనకు నిబ్బరాన్ని ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు పని చేసుకో, బ్రతుకు, ఆరోగ్యవంతంగా ఉండు, నా కొరకు జీవించు. ఇవన్నీ నీకు అనుకూలపరిచి నిన్ను ఈ భూమి మీదకి పంపించాడు. లోకమంతా సృష్టించి మానవుని చేశాడు దేవుడు. మానవుని చేసి లోకాన్ని సృష్టించలా. ముందు అతనికి కావలసినవన్నీ సమకూర్చి అప్పుడు దేవుడు మానవుని చేశాడు. ఎందుకొరకు? నీకు అనుకూలపరిచాడు. దేవుడి నామమున స్తోత్రం, హల్లెలూయా. నీకు సదుపాయం కావాలి, నీ అవసరం తీరాలి, నీ అక్కర తీరాలి. అవును కదా? ఏదైనా తోట సృష్టించాడు నీ ఆకలి తీరడానికి. నీకు సాటి అయిన సహాయం దయచేశాడు. ఎందుకు? నీకు తోడు కొరకు. చూసారా దేవుడు ఎంత గొప్పవాడు? ఇవన్నీ కూడా నీ కొరకే, సమస్తము నీ కొరకే. కానీ ఇవన్నీ ఉపయోగించుకునే మనిషి ఏం చేస్తున్నాడు? దేవుడు ధృవీకరిస్తున్నాడు. చూసారా? ఇవన్నీ కూడా దేవుడుగా చేస్తున్నాడు. ఇవన్నీ ఇచ్చిన దేవుడు, కానీ దీనే దేవుడు చేస్తున్నాడు మనిషి. ప్రేమతోటి జాగ్రత్త. దేవుడు నీకు ఎందుకు అనుకూలపరిచాడు సమస్తాన్ని, నీవు ఉపయోగించుకో. కానీ దేవుని స్తుతించు. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇవి ఉపయోగించుకొని దేవుని తృణీకరిస్తే ఇవే నీకు లేకుండా చేస్తాడు. చాలా మంది తగాదాలు ఉంటాయి, చిక్కులు ఉంటాయి. ఎందుకో? నువ్వు దేవుణ్ణి గుర్తిరట్లేదు. ఇది నువ్వు ఆధారం చేసుకొని దీని మీద వ్యామోహం పెంచుకొని దేవుని తృణీకరిస్తున్నావు. అందుకే దీనిలో చిక్కులు వస్తాయి, గలిబిళ్ళు వస్తాయి. దేవుడు తలుచుకుంటే ఏమని చేయకూడదు. ఇచ్చినవాడు ఆయనే, తీసుకున్నవాడు ఆయనే. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. ఇది అంతా బాగుండాలంటే ఆయనతో నువ్వు కరెక్ట్ గా ఉండాలి, ఆయనతో సత్సంబంధం నీకు బాగుండాలి. అప్పుడు ఇది కరెక్ట్ గా ఉంటుంది. ఇది కరెక్ట్ గా లేదంటే ఆయన కారణం కాదు, నువ్వు కారణం. అర్థమవుతుందా? కాబట్టి నీకు ఒక అనుసంధానం ఆయనతో కావాలి, ఒక సత్సంబంధం కావాలి. కాబట్టి ప్రియమైన తోడరా జాగ్రత్త. నీవు దేవునికి విధేయత చూపించు, అని నీకు అనుకరించేవాడుగా ఉంటాడు. దేవుడితో యథార్థముగా జీవించు, అనుకూలపరచువాడుగా ఉంటాడు. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. కానీ యోనా వలె ఏమేం చేసుకో, నా దారి నాదే అని పోయావంటే తుఫాన్ వస్తుంది. జాగ్రత్త. ఎత్తి సముద్రంలో పడేస్తాడు. హల్లెలూయా. నీవు ప్రభువానికి అనుకరించి వేడుకుంటే కృప చూపిస్తాడు. నేను చేయను పో అన్నా అనుకో, ఆయనకి ఎలా నేను తిప్పాలో తెలుసు. నేను తర్షీషుకు పోతా, నినివేకి పోను. అడ్డం తిరిగాడు, మాట్లాడితే అడ్డం తిరిగాడు. నేను పోను, వాళ్ళ మనుషులు కాదు, నాకేంటి అలాంటి అసహ్యపరులకి, అవినీతులకి, పాపులకి నేను చెప్పాలా బోధ? నాకు అవసరమా అన్నాడు. నువ్వేమైనా చేసుకో, నేను బాను అని టికెట్ తీసుకొని తర్షీషుకి ఎక్కాడు ఓడ. అయితే ఎక్కిన వెంటనే గాలి తుఫానులు రేగే. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. అల్ల కల్లోలమైపోయింది సముద్రం. ఎవరి పేరు మీద వచ్చింది, ఎందువల్ల వచ్చింది ఇదంతా అంటే చీట్లు వేస్తే యోనా పేరు వచ్చింది. ఎందువల్ల జరిగిందయ్యా అంటే నేను సముద్రంలో పడేయండి అన్నాడు. ఎందుకన్నాడు? గర్వం. నేను సావనేం చేస్తాను కానీ దేవుడు చెప్పిన పని నేను చేయను అన్నాడు. అయితే సావాలని సముద్రంలో పోతే తిమింగలం మింగేసింది. ఎటు పోతాడు ఇప్పుడు? పోవడానికి వీలుందా? అయ్యా, నువ్వు సమస్తాన్ని చేయగలవు, నువ్వు ఎటైనా తిప్పగలవు, నువ్వు ఏమైనా చేయగలవు, నువ్వు అసాధ్యుడివి. కాబట్టి నేను నీ పనే చేస్తాని ఎక్కడైతే ఓడెక్కాడో ఆడగక్కేసింది. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ఓడెక్కాడు ఆడే మళ్ళీ పునఃప్రారంభించాడు. అక్కడే మొదలెట్టాడు. ఆడ మళ్ళీ కక్కి వేసినప్పుడు మళ్ళీ సువార్త చేయడం మొదలెట్టాడు. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. ప్రేమదుట్రా, మనము దేవుని తృణీకరించకూడదు, దేవుడు నిలబెట్టిన మనిషిని తృణీకరించకూడదు. దేవుడు గుర్తెరిగి మన యొద్దకు పంపిస్తాడు సువార్తికుని కానీ, ఉపదేశించు వాళ్ళని కానీ, పరిచారకులు కానీ. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళని వద్దంటాం. చాలామంది మీటింగ్లకు వెళ్తుంటారు, కొన్ని సభలకు వెళ్తుంటారు. గుర్తుందా? ఎవరు అక్కడ వర్తమానికులు, వాళ్ళని చూసి వెళ్తాం.
కానీ అట్లా కాదు. దేవుడు నాకు ఎందుకు అనుకూలపరిచాడు ఈ సమయాన్ని, నేను ఏం వినాలి ఈ దినమందు, నిలబెట్టుకుని నాతో మాట్లాడతాడు అని మనం ఎరగాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కాదు మనకు కావాల్సింది, వాళ్ళ అంతరంగంలో దేవుడు ఇచ్చిన స్థానం, అభిషేకం. కాబట్టి ప్రియమందుంటారా, తృణీకరించవద్దు. అందుకే అంటాడు, తీసివేసిన రాయే తలకి మూలరాయి అవుతుంది. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వద్దు అంటావు, ఆయన ఏం చేస్తాడు, అదే నాది, అది నా పాత్ర, ఆ పాత్ర నాకు వద్దు అంటావు, కానీ దాంట్లో నువ్వు వండాల్సి వచ్చినట్టు. దేవుడు